ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలో ప్రైవేటు హాస్పిటళ్ల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా హాస్పిటల్స్ ను నిర్వహిస్తున్నారని ఆరోపణలున్నాయి. అధికారులు తనిఖీలు చేయడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాలలోని ఓ హాస్పిటల్లో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగింది. వెంటిలేషన్, ఎగ్జిట్ గేట్లు లేక ఫైర్ ఫైటర్లను తీవ్ర గాయాలయ్యాయి. అద్దె భవనాల్లో 5 అంతస్తుల నర్సింగ్ హోంలు కాలం చెల్లిన పరికరాలతో హాస్పిటల్స్ ను నడిపిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వేసవిని దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని ఆదిలాబాద్ జిల్లా మొత్తం అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. వేసవిలో ఇంకా ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. దీనికి అధిక ఉష్ణోగ్రత, అధిక వేడు ముఖ్యమైన కారణాలు ఉంటాయి. మనకి ఇప్పుడు డెవలప్ అవడం వల్ల మనం ఎక్కువగా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఎక్కువ వాడటం వల్ల ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా పట్టణంలోని హాస్పిటల్స్ తీసుకున్నప్పుడు హాస్పిటల్లో కూడా ఈ వేసవి కాలంలో ఏసీలు ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది. ముందుగా మనకి ఏ హాస్పిటల్ అయినా మనకి స్లాబ్ని ఆర్సీసీ స్ట్రక్చర్తో కట్టడం కంపల్సరీ. అది అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండటం వలన అగ్ని ప్రమాదాలని చాలా వరకు అరికట్టవచ్చు. సెల్లార్ని వాడుతున్నప్పుడు సెల్లార్లోని స్ప్రింక్లర్స్ అని ఒక ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. దాన్ని పెట్టడం వల్ల ఏమవుతుందంటే సెల్లార్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎవరు చూడకపోయినా ఆ స్ప్రింక్లర్ సిస్టమ్ ఆపరేట్ జరిగిపోయి దానంతటా అదే వాటర్ని వెదజల్లి అగ్ని ప్రమాదాన్ని అరికడుతుంది. అదేవిధంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ తప్పకుండా ఎవాక్యుయేషన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి ప్రతి ఫ్లోర్లోనే. అంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బయటికి ఏ విధంగా ఎవాక్యుయేట్ అవ్వాలనేది మ్యాప్ రూపంలో ప్రతి స్టెప్స్ దగ్గర కానీ వరండాలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. నా పేరు ఆర్ రమేష్ బాబు, తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్, తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్, మంచిర్యాలలో నేను ఇక్కడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్గా చేస్తున్నాను. మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నవి. దాంట్లో ముఖ్యంగా వచ్చేసి ఫారెస్ట్ ఫైర్స్ ఉన్నాయి, ప్లస్ హాస్పిటల్స్ కానివ్వండి, రెసిడెన్షియల్స్ కానివ్వండి, ఇలాంటి ఫైర్స్లో జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్త వహించాలి, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటిది అనే దానిపైన చిన్న వివరణ. ఇప్పుడు ఫస్ట్గా చెప్పుకొచ్చేది వచ్చేసి ఫారెస్ట్ ఫైర్స్ ఉన్నాయి. ఫారెస్ట్ ఫైర్స్లలో అది ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిప్పు రాజుకునే అవకాశం తొందరగా ఉంటుంది. దానికి ఏంటంటే ఫైర్ గ్యాప్స్ అనేవి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ బ్లోయర్ సాయంతో కూడా మనము ఫైర్ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి హాస్పిటల్స్ ఫైర్స్. హాస్పిటల్స్లలో ఎక్కువగా ఏంటంటే ఏసీలు వాడడం, లోడ్ ఎక్కువగా పడడం వలన షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదాలు అనేవి జరుగుతున్నవి. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒక హాస్పిటల్లో అగ్ని ప్రమాదం అనేది సంభవించింది. అది కూడా హెవీ లోడ్ వలన, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వలనే ఆ ప్రమాదం అనేది జరిగింది. మంచిర్యాల జిల్లాలోని పుట్టుగొడుగుల్లో పుట్టుకొస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ వైద్యం ఈరోజు అనేక హాస్పిటళ్లలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ప్రభుత్వ హాస్పిటల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పినటువంటి అధికారులు ఈరోజు పుట్టగొడుగుల్లో ఎటువంటి అనుమతులు లేనటువంటి ఇటు మున్సిపాలిటీ కానివ్వండి, ఫైర్ కానివ్వండి, అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేనటువంటి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి అనేక కార్పొరేట్ ప్రైవేటు హాస్పిటళ్ళు ఈరోజు ఇంత పుట్టగొడుగులు వస్తున్నటువంటి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ అధికారులు? అంతేకాకుండా నిన్నగాక మొన్న ఒక హాస్పిటల్లోని ప్రమాదం జరిగితే ఆ ఫైర్ అధికారులు వచ్చి దాన్ని ఆర్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వాళ్ళకి నెలకొంటా ఉంది. అంటే ఇంత కనీసం ఒక హాస్పిటల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు కానివ్వండి, ఆ హాస్పిటల్కి వచ్చినటువంటి ప్రజలు ఇతర హాస్పిటల్కి తరలించే ప్రయత్నంలో కూడా ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంత నిబంధనల విరుద్ధంగా నడుస్తున్నటువంటి అనేక హాస్పిటళ్ల పైన ఈ డిఎంహెచ్ఓ కానివ్వండి, ఈ కలెక్టర్ కానివ్వండి, ఈ మున్సిపాలిటీ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టట్లేదు? ఒక పక్క ఫైర్ సేఫ్టీ లేనటువంటి దానికి కూడా ఈరోజు ఎట్లా అనుమతులు ఇస్తున్నారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి, అటు కలెక్టర్ కానివ్వండి, ఇటు డిఎంహెచ్ఓ కానివ్వండి, ఎటువంటి అనుమతులు లేనటువంటి హాస్పిటల్ కానివ్వండి, అదేవిధంగా ఫైర్ లేనటువంటి ఏ ఒక్క హాస్పిటల్ కూడా అన్నిటిపైన చర్యలు తీసుకుని వాటి అన్నింటిని సీజ్ చేయాలి. ప్రజలకు న్యాయం చేసే సౌకర్యాలు కల్పించే హాస్పిటల్కి పర్మిషన్ ఇవ్వాలి తప్ప పుట్టగొడుగుల్లో వచ్చినటువంటి ప్రజల నుండి ప్రజలు వాళ్ళ సౌకర్యాల కోసం వస్తున్నటువంటి బాధల నుండి డబ్బులు దోచుకునే హాస్పిటల్ని అన్నిటిని కూడా సీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము ప్రజల తరపు నుండి సంబంధిత అధికారులని కోరుతూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మంచిర్యాల మున్సిపల్ పరిధిలో ఏదైతే ఉందో కార్పొరేషన్ పరిధిలో అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల వైఫల్యమా
అధికారుల పర్యవేక్షణ లోపమా అనేటువంటిది ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఇలా ఏదైతే ఒక బిల్డింగుకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కావచ్చు, లేకపోతే మిగతా విషయాల పరంగా చూసుకున్నట్లయితే ఎంతో కొంత డిస్టెన్స్ మాత్రం ఉండాలి. కానీ ఇవాళ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి ఇంటి దగ్గర నుంచి మొదలుకొంటే ఇవాళ బెల్లంపల్లి చౌరస్తా వరకు, అదేవిధంగా ఏదైతే బెల్లంపల్లి చౌరస్తాలో ఎయిమ్స్ హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి గల్లీలో కావచ్చు, లేకపోతే మెయిన్ రోడ్ మీద కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇప్పుడు హాస్పిటల్ సెంటర్లుగా మారాయి. చిన్నపిల్లల హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా కూడా హాస్పిటల్ సెంటర్స్గా మారాయి, హాస్పిటల్స్గా ఉన్నాయి. ఈ హాస్పిటల్స్కి ఏ విధమైనటువంటి పర్మిషన్లు మున్సిపల్ అధికారులు ఇచ్చిండ్రు, ఆ బిల్డింగులు కట్టుకోవడానికి 5 అంతస్తులు 4 అంతస్తులు కట్టుకోవడానికి ఏ విధమైనటువంటి అనుమతులు ఇచ్చారు, ఏ రూట్ ప్రకారం అనుమతులు వస్తాయనేటువంటి వివరణ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఏదైనా ఒక హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే పిల్లల్ని కాపాడలేనటువంటి పరిస్థితి, అంటే పేషెంట్లను కూడా కాపాడలేనటువంటి పరిస్థితి ఇలా నెలకొని ఉన్నది. అయినా కూడా అలాంటి బిల్డింగుల్లో ఏదైతే వైద్య రంగానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఏ విధమైన నో అబ్జెక్షన్ లెటర్లు ఇచ్చి వాటికి అనుమతులు ఇవ్వడానికి సహకరించారు, దీని వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటిది అనేటువంటి విషయాన్ని మేము అధికారులను కోరుతా ఉన్నాం. ఈరోజు